ఏపీలో డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే తెలియచేయడం జరిగింది. అది ఏంటి అని అంటే ఈ డ్వాక్రాలో జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో లోన్లు కానీ లోన్లు తిరిగి చెల్లించడం కానీ ఈ ప్రొసీజర్ అంతా కూడా ఆన్లైన్ విధానం తీసుకురావడం అయితే జరిగింది. అంటే గతంలో ఏదైతే ఒక పేపర్ మీద రిజిస్టర్ల కింద రాసుకోవడం వాళ్ళకి డబ్బులు చెల్లించడం ఏదైతే ఉందో ఇప్పుడు అది కాకుండా మోప్మా అనే ఒక యాప్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కి సంబంధించి ఆ యాప్ లో కీలకంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా వాళ్ళు తీసుకున్న లోన్లకు సంబంధించిన రుణాలు తిరిగి చెల్లింపులు ఏవైతే ఉంటాయో వడ్డీతో సహా అవి ఇంటి దగ్గర నుంచే బ్యాంకుకు వెళ్ళనవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే ఆ మొబైల్ యాప్ ద్వారా ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆ చెల్లింపులు అనేవి చేసే విధంగా కొత్తగా ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా మోప్మా అనే యాప్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. డ్వాక్రా మహిళలు ప్రతి నెల కూడా ప్రత్యేకించి కూడా 1-2 రోజులు పని కట్టుకొని పని మానుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అందరి దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేసి అవి అంతా కూడా లెక్క చూసి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్ లో నుంచొని ఒక రోజంతా కూడా ఆ డబ్బులు కట్టడానికి టైం వేస్ట్ అయితే జరుగుతుంది. ఇవే కాకుండా ఇందులో కొంత అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో కొంతమంది లోన్లు తీసుకొని ఏవైతే ఎగ్గొడుతున్నారో కొంతమంది లోన్లు తీసుకొని పరారైపోవడం కొన్ని నెలలు వాయిదాలు కట్టి తర్వాత కట్టకుండా లోన్లు ఎగ్గొట్టడం వల్ల ఆ ఎగ్గొట్టిన వ్యక్తులు ఒకరిద్దరు ఎవరైతే 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని సగం కట్టి సగం ఎగ్గొట్టడం వల్ల ఆ మిగిలినంతా కూడా మిగిలిన గ్రూప్ సభ్యుల మీద పడడం వాళ్ళకు కూడా భారం అయిపోవడంతో ఇటువంటి కంప్లైంట్స్ అనేవి కూడా టీడీపీ కార్యాలయంలో పెట్టిన ప్రజా దర్బార్లో ఇటువంటి సమస్యలన్నీ కూడా రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లడం జరిగింది. ఇంకా కేవలం ఓన్లీ టీడీపీ కార్యాలయంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ ఎక్కడ పెట్టినా గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని వినతి పత్రాల కింద ఈ కంప్లైంట్లు వెళ్లడంతో ఆయన దీని మీద దృష్టి పెట్టారు. ఈ ఆన్లైన్ సర్వీస్ అనేది తీసుకురావడం వల్ల ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు ఇంటి వద్దనే ఉంచి ఎవరి లోన్ వాళ్లే కట్టుకోవాలి, ఎవరి లోన్ కి ఇంకొకరు కట్టకపోయినా సంబంధం లేదు అనేటట్టు ఎవరికి వాళ్ళు పార్షియాలిటీ అనేది విభజించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా కరెక్ట్ గా నెల కూడా బ్యాంకుకి ఎప్పుడైతే డ్వాక్రా రుణాలు కట్టవలసిన రోజు వస్తుందో ఆ రోజు ఫోన్ లో ఆ యాప్ ఓపెన్ చేసి కట్టుకునే విధానం అయితే కల్పించడం జరిగింది. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 80,000 పైచిలకు మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని చెప్పి మొన్న రీసెంట్ గా మోప్మాకి సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ మంత్రి అయిన నారాయణ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 8,000 కోట్లకు పైగా రుణాలు కల్పించడానికి ప్రభుత్వం అయితే ఇప్పటికే కూడా మహిళా సాధికారత పెంచడానికి వాళ్లకు రుణాలు కల్పించడానికి అన్ని విధాలుగా కూడా అలానే అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ డ్వాక్రా మహిళలకి 8,000 కోట్లకు పైగా ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సాధికారతకు ఉపయోగపడే విధంగా ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గతంలో ఉమ్మడి జిల్లాల కింద ఉన్న 13 జిల్లాలకి కూడా మోప్మా 13 పీడీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాటిని 26 పీడీల కింద పెంచడం అయితే జరుగుద్ది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్వాక్రా మహిళల గ్రూపులు పెంచడం జరుగుద్ది. ఎవరెవరైతే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క పురోగతి కోసం ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కానీ ఇంటి యాజమాన్యం కోసమే కానీ ముఖ్యంగా నిత్యావసరాల కోసం ఏదైతే ఆ రుణాలు తీసుకుంటున్నారో వాటిలన్నింటినీ కూడా కరెక్ట్ గా చెల్లించే విధంగా ఈ యాప్ అయితే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనేది అందుబాటులో ఉండడం దానితో పాటు కీలకంగా చూసుకుంటే ఇప్పుడు డ్వాక్రా మహిళల సంఘాల్లో జరుగుతున్న ఏవైతే కొన్ని అవకతవకలు ఉన్నాయో పారదర్శక అనేది ఒక పద్ధతిగా రావడానికి ఆన్లైన్ విధానాన్ని అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా తెలియపరచడం అయితే జరిగింది. మరి ఇది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే చూడాలి. కానీ గతంలో చాలా వరకు చూసుకుంటే తీసుకున్న లోన్లకి చాలా మంది మహిళలు కూడా ఆ లోన్లు ఎగ్గొట్టేయడం ముఖ్యంగా చాలా మంది ఇబ్బంది పడడం లోకల్ గా ఉన్న డ్వాక్రా మహిళల సంఘాలందరికీ కూడా రైటర్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర లోన్ కి 1 లక్ష రూపాయలకి 10,000 రూపాయలు అలా తీసుకునేటట్టు కొంతవరకు కూడా చార్జ్ చేయడం ఇష్టానుసారంగా భారీ ఎత్తున అవకతవకలు అయితే జరిగాయి. కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంతముంచే విధంగా ఇప్పుడు ఎవరికి వారు ఇంటి దగ్గర నుంచే ఈ లోన్లు చెల్లింపు చేసే విధంగా ఎవరికి సంబంధం లేకుండా ప్రతిదీ కూడా ఆన్లైన్ లో జరిగే విధంగా ఈ కొత్త మోప్మా యాప్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఇది డ్వాక్రా మహిళలందరికీ కూడా అందుబాటులోకి రానుంది.